ఓకే. సో ఏం చేద్దాం? కథ చెప్పాలా, కవిత చెప్పాలా? కొన్ని కథలు చిన్న చిన్నగా రాసుకున్న కవితలు, మధ్య మధ్యలో కొన్ని కొన్ని కుళ్ళు జోకులు ఉన్నాయి. సో అలా ఒక 5 నిమిషాలు బేర్ చేయండి. సో బిఫోర్ స్టార్టింగ్ కథ, కవిత, కళలు, కళల రూపాలు, ఆర్ట్, పోయిట్రీ, ఐ హ్యావ్ అ స్మాల్ ప్రాబ్లమ్ విత్ ఇట్. ఎందుకంటే మనమందరం రాసేవాళ్ళమే, ఆల్మోస్ట్ అందరూ. కొందరు వినేవాళ్ళు ఉన్నారు, కొందరు ఆనందించే వాళ్ళు ఉన్నారు, కొందరు మ్యాక్సిమం రాసేవాళ్ళమే ఉంటాం. ఏదో సంఘటన బేస్ చేసుకోనో లేదా ఎక్స్పీరియన్స్ పైనో ఏదో చిన్న లైన్ రాస్తాం, సింపుల్ వర్డ్స్తో రాస్తాము. మనం దాన్ని చదువుకున్నప్పుడు లేదో మన ఫ్రెండ్ కొడుకన్నా ఇచ్చినప్పుడు ఆ ఎమోషన్లో వాడు మునిగిపోతాడు. మునిగిపోయి మొత్తం అతలాకుతం అయిపోయి వాడు ఆల్మోస్ట్ చచ్చిపోయినంత పని అవుతుంది వాడికి. కాకపోతే బాగా ఆలోచించి స్ట్రక్చర్గా లేయర్ చేసి రాసుకున్న రాతలు వాడి ఎమోషన్ యొక్క సర్ఫేస్ని స్క్రాచ్ కూడా చేయవు ఒక్కోసారి. ఇప్పుడు నువ్వు రాసిన దాంట్లో ఎమోషన్ వాడికి అర్థమైందా, ఇట్స్ అ హిట్, లేదా ఇట్స్ అ పీస్ ఆఫ్ షెట్. అది వాడికి, నీకు అది కోహినూర్ డైమండ్ అవ్వచ్చు, కానీ ఇట్ ఇస్ ప్యూర్ షెట్. నేను చెప్పొచ్చేది ఏంటంటే దెర్ ఈస్ నో కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ పోయిట్రీ కరెక్ట్లీ. జస్ట్ హ్యావ్ టు రైట్ ఇట్. వీడేంట్రా మొత్తం తెలుగు ఓపెన్ మైక్ వచ్చి సగం ఇంగ్లీషు సగం తెలుగు అటు ఇటు కలిపి ఏదో సావదొప్పుతున్నాడు అనుకుంటున్నారా? బై ప్రొఫెషన్ ఐఎమ్ సివిల్ ఇంజనీర్. వామ్మో, అందరు సివిల్ వాళ్ళేనా? రైట్ రైట్, మనకు కొన్ని ఉన్నాయిలే మనకి. బై ప్రొఫెషన్ నేను ఒక సివిల్ ఇంజనీర్ని. ఇక్కడ మీ అందరి సొంతింటి కళలను సాకారం చేసేది లిటరల్లీ మేమే, మాలాంటి వాళ్ళే. థ్యాంక్ యూ. మీరు అట్లా నవ్వుతే మర్చిపోయినా నేను. చేసేది మేమే, రైట్. యా. సో మాకు కొన్ని ముద్దు పేర్లు ఉన్నాయన్నమాట. మమ్మల్ని చాలా ప్రేమగా, ఎగ్జాక్ట్లీ, మేస్త్రీలని, పెద్ద మేస్త్రీలని, తాపీ మేస్త్రీలని, గుంపు మేస్త్రీలని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు గుంపు మేస్త్రీలు అనే పదం వేరే సెక్టర్లో కొంచెం పాపులర్ అయింది అనుకోండి. ఓ థ్యాంక్ యూ. పొలిటికల్ నాలెడ్జ్ లేనట్టుంది చాలామందికి ఇక్కడ. యా ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ నాట్ గో దేర్. ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇక్కడ, మెల్లగా పోదామండి. సో జనరలీ ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఏదైనా బిల్డింగ్ చూసినా, ఏదైనా మంచి ఆర్కిటెక్ట్ని కలిసినా కూడా, లేదా ఒక మంచి స్కల్ప్చర్ని చూసినా, ఇన్ ఇంగ్లీష్ వాట్ కెన్ వి సే? ఓ వాట్ ఏ సూపర్ స్ట్రక్చర్, వాట్ ఎన్ వండర్ఫుల్ ఆర్కిటెక్ట్, ఆర్ వాట్ ఏ ఫినామినల్ స్కల్ప్చర్ ఇట్ ఈస్ అని అనగలం. కానీ మీ అందరికి గుర్తుందా, దానవీర సూరకర్ణ సినిమాలో మాయాసభను చూసిన దుర్యోధనుడు ఏమన్నాడంటే, అకుంఠిత నిర్మాణ చాతురి దుర్యుడుకుదు ఓ మయబ్రహ్మ, నీ శిల్పచాతుర్య మధురిమ ఆ బ్రహ్మకు కానీ విశ్వబ్రహ్మకు కానీ లేదు 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 అన్నాడు. అర్థమవుతుందా? సరే, ఇంకోసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మన ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీలో కానీ, లేదా సమ్ సర్కిల్లో కానీ ఒకడు ఉంటాడు, పాపం వాడు చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు ఏం చేసినా వర్కౌట్ కాదు. ఒకసారి పెళ్ళి అవుతుంది వాడికి. పెళ్ళి కాగానే వాడి స్టార్ అంతా మారిపోతుంది, రైట్? సో ఇన్ ఇంగ్లీష్ వాడు ఏమని చెప్పగలడు? మై వైఫ్ హ్యాస్ బాట్ అ లాట్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ లక్ టు ద ఫ్యామిలీ అని అంటాడు. కానీ ఏదో సాయంత్రం అనుకుంటా సీతారామ శాస్త్రి గారు రాశారు ఇలా, సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీ హరిగమారునని రాసి పెట్టి ఏ వరుణి జాతకం వేసి ఉన్నదమ్మా అని రాశాడు. సిరుల రాణి అంటే లక్ష్మీదేవి. ఆమె చేయబట్టుకుంటే వాడి జాతకం శ్రీహరి జాతకంగా మారిపోద్దంట, వాడి దొంగ అయినా లంగ అయినా. సో ఇంతటి సాహిత్యాన్ని రాయలేకపోయినా అంత ఈజీగా ఆ మీనింగ్ని అర్థం చేసుకొని ఫీల్ అవ్వగలను కాబట్టి తెలుగు అంటే నాకు కొంచెం మక్కువ ఎక్కువే. ఇదే సీతారామ శాస్త్రి గారిని ఎవరో, ఆయన చాలా రకరకాలుగా రాశారు ప్రేమ గురించి. అసలు ఎట్లా రాస్తాడో మనిషి ఆయన, కానీ మేబీ బ్రో. సో ప్రేమ గురించి ఒకసారి రాయమని చెప్పినప్పుడు ఆయన రాశాడు, ప్రేమ అంటే ఏమంటే చెప్పేసే మాట ఉంటే ఆ మాటకైనా తెలిసేనా ప్రేమ అంటే అన్నాడు. పెద్దగా సెన్స్ లేదులో, కానీ ఎసెన్స్ చాలా ఉన్నది. కాదు బ్రో, ఎగ్జాంపుల్ లేకుండా ఎమోషన్ ఈజీగా అర్థమైపోతుంది అందులో.
అలాంటి రాతలే ఆయనకి.